హలో వివర్స్. వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టిస్తున్న పేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ పొందిన వెబ్ సిరీస్ అనే పదం అసలుకి ఈ వెబ్ సిరీస్లో మోస్ట్ వాచబుల్ వెబ్ సిరీస్ అని చాలా ఉన్నాయి. ముందుగా అందులో మోస్ట్ వాచబుల్ రీవాచబుల్ ఉన్న వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి సత్యదేవ్ నటించిన లాకుడు. ఒక ఇంటెన్స్ గ్రిప్పింగ్ యాక్షన్తో కూడి సస్పెన్స్తో థ్రిల్ని మీకు అందించే వెబ్ సిరీస్ ఇది. కథ వచ్చి డాక్టర్ అయిన సత్యదేవ్ తన వృత్తితో పాటు మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తన ఇంటికి అనుకోకుండా కొంతమంది అతిథులు రావటం వల్ల తను ఆ ఇంట్లోనే బంధింపబడి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, సత్యదేవ్ బయటికి ఎలా వచ్చాడు అనేది ఇందులో స్టోరీ. ఇందులో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ వచ్చే ట్విస్టులు కానీ ఇంటెన్స్ కానీ మేము అది ఖచ్చితంగా మళ్ళీ చూడాలని, సిరీస్ని మొత్తం చూడాలని మీకు ఆహ్లాదం కలిగిస్తుంది. అవైలబుల్ ఆన్ ఆహా, ప్లీజ్ వాచ్. తర్వాత వెబ్ సిరీస్ వచ్చి ప్యాబ్లో ఎస్కోబార్. డగ్లర్ అయిన ప్యాబ్లో ఎస్కోబార్ జీవిత చరిత్రంగా తీసిన ప్యాబ్లో ఎస్కోబార్ సిరీస్ని మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకంటే ఇందులో వచ్చేది చాలా రియలిస్టిక్ అండ్ రియల్ స్టోరీ. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి నుంచి కాలిఫోర్నియాలో డ్రగ్స్ని శాసించే స్థాయికి ప్యాబ్లో ఎస్కోబార్ ఎట్ట ఎదిగారు, తను చేసిన అక్రమాలు ఏమిటి, అన్యాయాలు ఏమిటి, క్రైమ్స్ ఏమిటి, డ్రగ్ సామ్రాజ్యం విస్తరించడానికి తను ఎలాంటి పని చేశారు, జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తనని డ్రగ్ ప్రపంచాన్ని ఎలా ముందుకు సాగించాలనేది ఇందులో ఉంటుంది. ఇది 2 సిరీస్గా విభజించి నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఇండియాలో రిలీజ్ చేశారు. ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే చాలా రియలిస్టిక్ అండ్ పర్ఫార్మెన్స్ మీకు ఇందులో ఉంటుంది. అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. తర్వాత వెబ్ సిరీస్ వచ్చి పాతాళ్ లోక్. పాతాళ్ లోక్ అంటే ఏమైనా సోషియో ఫ్యాంటసీ అని అనుకోకండి. ఇది ఒక పోలీస్ క్రైమ్ థ్రిల్లర్. ఇది కథ వచ్చి 4 వ్యక్తులు ఒక మీడియా పర్సన్ని టార్గెట్ చేసి చంపబోతే వాళ్ళని పోలీస్ శాఖ వాళ్ళు పట్టుకోవటం, వాళ్ళని ఒక పర్సనల్ లైఫ్ ఇష్యూస్ స్ట్రగుల్ అవుతున్న ఎస్ఐ గారికి తీసుకెళ్ళటం, అతను తన పర్సనల్ లైఫ్ని పోలీస్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలో అవుతున్న టైంలో ఈ 4 టెర్రరిస్టుల కేసుని ఎలా హ్యాండిల్ చేశారనేదే ఈ పాతాళ్ లోక్ స్టోరీ. ఇందులో యాక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ఐగా ఈ నటుడి పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్గా మీకు నచ్చేటట్టు చేస్తుంది. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ వచ్చి బ్రీత్. మాధవన్, అజీజ్ నెహ్రా కలిసి నటించిన బీ సిరీస్ చాలా మీకు అద్భుతంగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తారనేది బీతి ఒక స్టోరీ. ఇందులో చాలా అద్భుతమైన సీన్స్ మీకు కట్టిపరేస్తాయి. అలానే యాక్షన్స్ లేదంటే స్క్రీన్ ప్లే చాలా అనేక విషయాల్లో మీకు బీతు నచ్చుతుంది. ఇందులో మాధవన్ పర్ఫార్మెన్స్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళు ఎంత దూరం వెళ్తారని వ్యక్తుల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, వాళ్ళు చేసే ఎత్తులు పై ఎత్తు, టామ్ అండ్ జెర్రీ గేమ్స్ని మీకు కలిగించకమానదు. ఈ సిరీస్ చూడాలనుకుంటే అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. ఈ సిరీస్ని మీకు ఖచ్చితంగా రీవాచబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకం. తర్వాత వెబ్ సిరీస్ వచ్చి స్పెషల్ ఆప్స్. స్పెషల్ 26 నామ్ శబానా బట్టి సిరీస్ తీసిన దర్శకుడు నీరజ్ పాండేనే ఈ స్పెషల్ ఆప్స్ని తీశారు. స్టోరీ వచ్చి 1996 పార్లమెంట్ మీద అటాక్ చేసిన 5 టెర్రరిస్టులో ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ కూడా ఆ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఉన్నారని రాయ్ ఆర్గనైజేషన్ నమ్మటం, దానికోసం కొంతమంది రా ఏజెంట్స్ని నియమించటం, ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ 6వ వ్యక్తి ఆ టెర్రరిస్ట్ లీడర్ని ఎలా పట్టుకున్నారు అనేది ఇందులో స్టోరీ.
అలానే సబ్ప్లాట్గా రా ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా దేశం కోసం వాళ్ళు ప్రాణాన్ని కానీ జీవితాన్ని ఎలా పాలనగా పెడతారు, వాళ్ళ లైఫ్ ఏమిటనేది ఇందులో కల్లో కట్టినట్టు చూపిస్తారు. ఇందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రవి బురాన్ హాట్‌స్టార్ స్పెషల్. తర్వాత వచ్చి క్రిమినల్ జస్టిస్. నీరజ్ పాండే నటించిన ఈ క్రిమినల్ జస్టిస్ కూడా మీకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన కేసులో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయటం, తనని బయటికి ఎలా తీసుకొచ్చాడు అనేది స్టోరీ. ఇందులో లాయర్గా నీరజ్ పాండే, అలానే ఒక జైల్లో ఖైదీగా జాగేశ్వరరావు పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సిరీస్ని చాలా రియల్గా, క్రూల్గా సమాజంలో ఎలాంటి కేసులు ఎలా వ్యవహరిస్తారు, ఏం చేస్తారు అనేది కళ్ళ కట్టినట్టు మీకు చూపిస్తారు. ఇలాంటి సిరీస్ మీకు చూడాలి అనుకుంటే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ చాలా క్రూల్ వైలెంట్గా ఉంది అనుకుంటే స్కిప్ చేయటం. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్ స్పెషల్స్. తర్వాత వచ్చి కోడియం. ఇందాక చెప్పినట్టు సిరీస్లోనే ఇదిగా ఇంకొక రియల్ సిరీస్. ఢిల్లీ క్రైమ్లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సిరీస్ని బేస్ చేసుకొని తీశారు. ఢిల్లీలో కొన్ని జరిగిన హత్యలు నేపథ్యంలో ఒక మిలిటరీ ఆఫీసర్కి ఒక మర్డర్ జరగటం, ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి మిలిటరీ నుంచి ఒక ఆఫీసర్ రావటం, ఆ ఆఫీసర్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆమెకి ఎలాంటి అవరోధాలు ఎదురైనాయి, ఆమెకు వచ్చిన ప్రశ్నలు చిక్కుములు ఏమిటి, దానికి ఆమె ఎలా సమాధానం చెప్పింది అనేది, ఆ తర్వాత ఎలా సాల్వ్ చేసినదే కోడియం యొక్క స్టోరీ. ఇందులో పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, లేదా స్క్రీన్ ప్లే, వచ్చే ట్విస్టులు, టన్నులు కానీ, ఎలివేషన్స్ కానీ ఏవైనా చాలా అద్భుతంగా ఉంటాయి. రియలిస్టిక్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ కావాలనుకోను ఈ సిరీస్ నుంచి అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్ స్పెషల్. తర్వాత వచ్చి ది ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కి చాలా మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేసే ఉంది. అంత పాపులారిటీ ఇండియాలో సంపాదించింది ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. ఈ షోకి యొక్క స్టోరీ వచ్చి సాదాసీదా లైఫ్ గడుపుతున్న శేఖర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీ లైఫ్తో పాటు తన ప్రొఫెషన్ని ఎలా హ్యాండిల్ చేశారనేదే కదా. ప్రొఫెషన్ అంటే బ్యాంక్ ఎంప్లాయీ లేదా ఇంజనీర్ లైఫ్ కాదు, తను ఒక స్పై. గూఢచారిగా తన లైఫ్ని, తన దేశాన్ని, తననే ఒక ఫ్యామిలీ మ్యాన్గా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్ ఒక స్టోరీ. ఆద్యంతం అద్భుతంగా నడిచే ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక సామాన్యుడు లేదా ఒక స్పై కాకుండా ఈ సిరీస్ని డైరెక్ట్ చేసి ఎవరు కాదు, రాజ్ అండ్ డీకే. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్ స్పెషల్. తర్వాత వచ్చి మిర్జాపూర్. ఇండియాలో ఈ సిరీస్కి ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రిమినల్ యాక్షన్ వెబ్ సిరీస్లో ఇది ఒకటి. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ ఒకదాని మించి ఒకటి ఉంటాయి. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ ఒకవైపు, మున్నా క్యారెక్టర్లు ఇంకోవైపు అని చెప్పడంలో అతశక్తి లేదు. ఎందుకంటే ఈ మున్నాబాయ్ క్యారెక్టర్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అంతగా జనాలను మెప్పించింది ఈ మిర్జాపూర్ వెబ్ సిరీస్. కథ వచ్చి మిర్జాపూర్లో నీరజ్ పాండే యొక్క ఫ్యామిలీ మరియు మున్నాబాయ్ ఇద్దరు కలిసి వాళ్ళ మిర్జాపూర్ మీద ఆధిపత్యం కోసం ఎలాంటి పన్నాగ ఎలాంటి క్రైములు చేశారనేదే స్టోరీ. అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్ స్పెషల్. తర్వాత వచ్చి స్కామ్ 1992. ది హర్షద్ మెహతా స్టోరీ. ఇది హర్షద్ మెహతా ఒక జీవిత చరిత్రగా ఆధారంగా తీసుకున్న స్టోరీ. ఇది సోనీ వాళ్ళకి ఒక జాక్పాట్ అని చెప్పాలి. ఇది రాకముందు ఇక్కడ నామమాత్రపు వెబ్ సిరీస్తో నడుస్తున్న సోనీ వాళ్ళకి ఈ ఒక్క వెబ్ సిరీస్తో టాప్ ప్లేస్కి వచ్చి అని చెప్పాలి. ఈ స్టోరీ కోసం నీరజ్ పాండే, నేషనల్ అవార్డు నీరజ్ పాండే 3 సంవత్సరాలు టైం తీసుకుని మరి రాశారు. స్టోరీ వచ్చి సాదాసీదా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కామన్మైన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో ఎవరు ఊహించని అంత
ఎత్తుకి ఎలా ఎదిగాను అనేదే స్కామ్ 1992 స్టోరీ. దానికోసం తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, తర్వాత తను చేసిన మోసాలు ఏమిటి, ఆ మోసాల వల్ల తను ఎలా ఇరుక్కున్నాడు, తన పత్రం ఎలా అయిందనేదే స్టోరీ. ఇది సోనీ లైవ్లో స్పెషల్. ఇది సోనీలో మీకు అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్తో మీరు, ఈ వీడియోతో మీరు ఆనందించాలని అనుకున్న. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై